మీ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. అన్నా ఏం పేరా? ఏడుకొండ. ఏ ఊరు మీది? కొత్త సత్వం. కొత్త సత్వం కావాలి. కావాలి అన్నోళ్ళది కావాలి అన్న. నీ దగ్గర ఒక స్టైల్ నచ్చింది అన్న నాకు. ఏమన్నా ఫోన్ ఎవరన్నా జోబులో పెట్టుకుంటారు, నువ్వు యాడ్ పెట్టున్నావు. ఏదో ఫోన్ లోపల పెట్టినాడా? ఏందా ఎట్ట ఆ టాలెంట్ ఎట్ట? అది అలవాటు అన్నా. ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నావు ఎట్ట? లేదన్నా, నాకు ఒక 5 years 10 years నుంచి ఆడ పెడతాను. కింద పడదా? పడతాను. పొలం పని చేసేటప్పుడు కూడా ఆడ ఉంటుందన్నా. ఏంటంటే వంగినప్పుడు కింద పడదా? పడదా, ఆడ ఉంటుంది. అంతేనా? ఏదో మా ఊరికి ఒకసారి చూపియా. పడలా ఫోన్ బయటిది. ఏ ఫోనా? కింద పడదు. పడతాను. ఏం మ్యాగ్నెట్ ఏమైనా పెట్టి అట్ట? ఏమన్నా మనకు తెలియదు. అంతేనా? ఏం సంక్రాంతి హవా అంతా ఎట్టుంది మన నెల్లూరులో? ఫుల్గా రష్గా ఉందన్నా. ఫుల్ రష్గా ఉందా? మామూలుగా ఇంత ముందు ఎప్పుడైనా చూస్తున్నావా మన ఆత్మకూరు బస్ స్టాండ్లో ఎంత జనాలు? చూస్తున్నాం, మన పండక్కే చూస్తున్నాం. నేనైతే ఫ్రీ బస్సు స్టార్టింగ్ లో చూసానయా, తర్వాత మళ్ళీ పండగల మూమెంట్ లో చూస్తున్నాను. ఇప్పుడు యాడికి పోతున్నారు మీరు? భీమవరం? లేదన్నా, జనాలను చూడడానికి కలర్ఫుల్ చూడడానికి వచ్చామన్నా. అంతేనా? భీమవరం పోవట్లా? నైట్కి బయలుదేరుతున్నా. పోయేసి ఆడ ఎంజాయ్ చేద్దామని ఆశ అంతే. ఆడ చూసుకొని మొత్తం వ్యవహారం మందల చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ముందేమో అన్ని చూసుకొని వద్దామని, ఆ తర్వాత వద్దామని. అంతేనా? సంక్రాంతి అయితే భీమవరంలో జరుపుకోబోతున్నారు 2020 అక్కడే. బాబాయ్ నమస్తే. ఏ ఊరా? పొడుగుపాడు. అవునా? ఏంది ఆత్మకూరు బస్ స్టాండ్ జనాలతో కలకలాడుతుందంట 2-3 రోజుల నుంచే. లోపల ఉండాలి వాళ్ళంతా. అవునా? మామూలుగా డైలీ ఇట్టే ఉంటుందా లేకపోతే పండుగల వరకు మాత్రమేనా? పండగలు ఎక్కువ సార్. అంతేనా? మామూలుగా ఇక్కడ నుంచి ఏడాడికి పోతే ఐడియా ఉందా? ఎక్కడ ఉదయగిరి, ఆత్మకూరు ఇట్లా పోతాయి. పోతా ఉంటాయి. అంటే మామూలుగా ఎంత జనం ఉంటారా డైలీ? ఉంటారు, జనాలు ఏముంటారు. ఆ పండుగలు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అవుతారు. అంతేనా? ఇప్పుడు నువ్వు ఏడికి పోయేదే? ఈ సోమవారపాడు. ఏడ పండగకి ఆడికి పోవట్లా? ఆడకి ఊరికి సోమవారపాడు పోతుంది. ఆడికి పోతున్నా. ఎవరున్నారు ఆడ? మా కోడళ్ళు ఉన్నారు. ఆడికి పోతావు అంటే ప్రతి పండగకి వెళ్ళిపోతావా? ఈసారే పోతాం. ఈసారి పోతావు, మళ్ళీ వచ్చేసారిని వాళ్ళని ఆడికి పిలుస్తావు అట్టా. అంతేనా? మామూలుగా పండగ రాగానే కూడా సొంత ఊర్లకు వచ్చేయాలి అంటా ఉంటారు, ఎందుకనట్ట? సొంత ఊర్లు అంటే అది వాళ్ళకి పుట్టిన గ్రామాలు కాబట్టి వెళ్ళిపోతారు అక్కడికి. రావాలి ఖచ్చితంగా. వచ్చేసి పండగ జరుపుకొని 4 రోజులు మళ్ళీ పోయేది, మళ్ళీ వెళ్ళిపోతాం. అంతేనా? అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ పండగల సీజను ఆ బస్సుల్లో జనాలు రద్దీ భయంకరంగా ఉన్నారంటా ఉన్నారు. చూస్తున్నాం, చాలా మంది దిగుతానే ఉన్నారు, వస్తానే ఉన్నాయి, బస్సులు పోతానే ఉన్నాయి. ఏ విధంగా ఉంది రద్దీ? బాగా పుల్లు పెరిగిపోయింది సార్. రద్దీ పెరిగిపోయిందా? చిన్న రద్దీ కాలేదు. బస్సులు ఎక్స్ట్రా బస్సులు వేయట్లేదు, ఉన్న బస్సులు సరిపోవట్లేదు. ఎక్కువ ప్రయాణించే లేడీస్ ఎక్కువ ఉన్నాయి పండగ వాతావరణం. లాస్ట్ ఇయర్ కాడి ఫ్రీ బస్సు వల్ల ఎఫెక్ట్ పడిపోయింది. ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చూడండి, పసిపెడతారు వాళ్ళు ఎక్కడ దిగాలన్నా కూడా ఏం మనం చేయలేదు. చాలా ఎక్కువ మా మందికి దౌర్జన్యకు వస్తున్నారు, మాట్లాడుకోవడానికి కూడా వస్తున్నారు. ఇంకా బస్సులు పెంచాలి, ఇంకా పెంచితేనే మీకు బాగుంటుంది. అది అంటే మామూలుగా ఈ పండగ మూమెంట్ అని చెప్పా లేకపోతే ఫ్రీ బస్? ఫ్రీ బస్ ఉన్న వల్లే సార్. ఫ్రీ బస్ వల్ల నీకు పెరిగింది. పండగ కూడా లాస్ట్ ఇయర్ పండగ జరిగింది, అప్పుడు కూడా లేదు సంక్రాంతి. ఫ్రీ బస్ వల్ల ఈ ఎఫెక్ట్ అంతా ఫ్రీ బస్సే. అదేలేండి, పండగ సీజన్ ఉన్నా కానీ టికెట్ తీసుకుంటారు, దానికి పద్ధతిగా పోతా ఉండదు. ఫ్రీ బస్ ఎక్కేసరికి అందరూ ఎక్కేస్తారు. నీకు ఎంత ఎఫెక్ట్ లేదు సార్. ఫ్రీ బస్ వాళ్ళు ఎక్కడికైనా ఇప్పుడు ఎక్స్పైర్ ఫ్రీ అన్నాడు, అది ఆర్డినరీ ఇచ్చి ఉంటే సరిపోదు కదా. ఎక్సీయడం కూడా ఎంత ఇబ్బంది అయిపోయింది తెలుసా? చూడండి, మధ్యాహ్నం లంచ్ కూడా చేయాల, ఉదయం టిఫిన్ చేయాల పరిస్థితి అట్టుంది. చూడండి. నమస్తే. ఏ ఊరు మీద? ఏస్పేట. నేను పట్టుకుంటాలే. కాదు కానీ మామూలుగా ఆత్మకూరు బస్ స్టాండ్ ఎప్పుడు ఎట్టే రద్దీగా ఉంటుందా లేకపోతే పండగల వల్ల? పండగ సీజన్ సార్, పండగ పండగ సీజన్. ఇంతకు ముందు పెద్దగా లేదు, ఈ పండగ సీజన్ ఈ 3-4 రోజుల నుంచి ఈ రకంగా. ఓకే, ఇప్పుడు సంక్రాంతి ఏ విధంగా జరుపుకోబోతున్నారు మీరు ఈ సంవత్సరం? అందరూ బాగానే జరుపుకుంటున్నాం, ఏ ఇబ్బంది ఏం లేదు. వర్షాలు బాగా పడ్డాయి, పైర్లు కూడా బాగా ఎక్కినాయి, ఏ ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు. అయితే మామూలుగా పండగ అనగానే కూడా ఎక్కడెక్కడ ఊర్ల నుంచి కూడా అందరు వచ్చేస్తా ఉంటారు అనమాట. ముస్లిమ్స్ రంజాన్ ఎట్టనో మా తెలుగు వాళ్ళకి పండగ అట్ట. అందుకని ఎక్కడైనా బయటికి వెళ్ళినా కానీ వచ్చేస్తా మొత్తం రావాల్సిందే, పండగకి వచ్చేయాల్సింది ఇంటికి. అంటే ఈ సంక్రాంతి అనగానే అల్లుళ్ళకి అని చెప్పి అంటారు. అల్లుళ్ళకి ఉంది మొత్తానికి, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మొత్తానికి అల్లుళ్ళకి అందరికి పండగ. అంటే అల్లుళ్ళకి ఎక్కువ మర్యాద చేస్తారా? మర్యాద కొత్త అల్లుళ్ళకి మర్యాద ఎక్కువ చేస్తారు. మర్యాద. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరునా? మనోజ్. ఏమన్నా మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ అన్న. ఏడపోయినా ముగ్గురు కలిసే ఆడికి పోయినా ఆడికైనా ముగ్గురే కలిసే పోతారంట. అర్థం కావట్లా. నేను కూడా అదే అడగపోతున్నా. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ అన్న, పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది. ఆపి 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 గేర్లు వేసుకొని క్లచ్ పేర్లు పోతున్నాయి. మామూలుగా
ఈ పండగ మూమెంట్ అనే లేకపోతే ఎట్టా పండగ మూమెంట్ అనే, అంతేనా? లేకపోతే నెల్లూరు దేకరు కదా ఎవరా. అంతేనా? అంతే. మామూలుగా ఆత్మకూరు బస్ స్టాండ్ కూడా ఎప్పుడు ఇలా రద్దీ ఎప్పుడైనా చూస్తున్నావా లేకపోతే పండగల వరకేనా? పండగలకి, ఎండాకాల సెలవులకి, ఆ సెలవులు ఇస్తేనే స్టూడెంట్స్ వరకే నెల్లూరు నుంచి బయలుదేరుతారు. అంతే. కొంతమంది మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు కదా, దానివల్ల ఎఫెక్ట్ అంటున్నారా? ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలు ఎవరు రారు. ఈ షాపింగ్లు పెడితేనే, ఆఫర్లు పెడితేనే వస్తారు. అంతే. ఊర్లో పని చూసుకుంటా ఊర్లోనే ఉండిపోతారు. ఫ్రీ బస్సులు పెట్టినా ఎక్కరు. ఏదో స్టూడెంట్స్కి ఉపయోగపడతాను పెట్టాడు, మంచిగానే ఉంది. ఓకే, సంక్రాంతి గురించి నీ మాటలు ఒక్కసారి చెప్పు. సంక్రాంతి మన వాళ్ళు ఏమన్నా వెళ్ళిపోవాలి భీమవరానికి, బయలుదేరుతాం, సాయంత్రం బయలుదేరేస్తాం భీమవరం. అంతే, భీమవరం వెళ్ళిపోవడమే. బ్రో నువ్వు చెప్పురో, ఎట్టుంది వ్యవహారం సంక్రాంతికి మన నెల్లూరు అంతా కూడా? సంక్రాంతి అయితే నెల్లూరు చూస్తుంటే ఇప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆత్మూరు బస్ స్టాండ్ వరకు, ఆత్మూరు బస్ స్టాండ్ కాదు, ఎక్కడ షాపింగ్ మాల్ చూసినా ఆ సౌండ్ బాక్స్ లేనిది, ఆ కలర్ఫుల్ లేనిది, ఎక్కడ చూసినా ఆడోళ్ళే. ఆటో వాళ్ళు పోసుకుంటున్నారు అంతే, ఆటో వాళ్ళు. ఎందుకంటే బస్సులు అట్టా ఫ్రీ పెట్టేశారు, ఇంకా బస్సులకి ఛార్జీలు లేవు. అందుకని ఇష్ట ప్రకారం వచ్చేస్తున్నారు బయట పల్లెటూరుల నుంచే వచ్చి షాపింగ్ చేసుకోవడం, వెళ్ళిపోతున్నారు. సరే కదా, మన నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ మాత్రమే కాదనమాట, ప్రతి ఒక్క దగ్గర కూడా ఇలాగే ఉంటుంది గుంపులు. ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఎక్కడెక్కడ నుంచి కూడా ఊర్లకైతే వస్తూ ఉంటారు. అండ్ దీంతో పాటుగా మహిళలకు కూడా ఫ్రీ బస్ పెట్టడం కారణంగా కూడా ఈ బస్సులు కూడా ఫుల్గా అవుతున్నాయి. మీ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి మన సాస్ టీవీ తరపు నుంచి. వెంటనే మన సాస్ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్, మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది. నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో, ప్రశాంతమైన వాతావరణంలో, అత్యాధునిక సదుపాయాలతో, నుడా అప్రూవల్తో, బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111 94941 41756.